సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం కడప నగరంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నాము. ఈరోజు ఆటోలకు సంబంధించి పీసీ నెంబర్లు ఇస్తున్నారు. ఇప్పుడు దాని గురించి సంబంధించిన వివరాలను మనం ఒకసారి డ్రైవర్ అన్నలను అడిగి తెలుసుకుందాం. పీసీ నెంబర్లు ఇస్తున్నారు కదా, దానికి సంబంధించి ఏమి విషయాలు చెప్తారు? మా ఆటో రికార్డు ఒకే ఉంటది. ఎక్కిన ప్యాసింజర్స్‌కు సేఫ్టీ కోసము ఈ ట్రాఫిక్ నంబర్‌లు అందరికి ఆటో వాళ్ళకందరికి ఇస్తున్నారు. ఈ నెంబర్ వల్ల ఎవరికి ఉపయోగం? మీకు ఉపయోగమా లేకుంటే ప్రజలకు ఉపయోగమా? ప్యాసింజర్స్‌కు ఎక్కే వాళ్ళకందరికీ సేఫ్టీ కోసము ఈ నంబర్‌లు బాగా ఉపయోగపడతాయి. వాళ్ళ ఏదైనా లగేజ్ మిస్ అయినా కూడా ఆ నంబర్‌ని వాళ్ళు ఫోటో తీసినప్పుడు ఆ లగేజ్ మేము ఒకవేళ వాళ్ళు మిస్ అయితే మేము ఆ లగేజ్ తెచ్చి ట్రాఫిక్ స్టేషన్‌లో ఇస్తాము. వాళ్ళు అక్కడ ట్రాఫిక్ స్టేషన్‌లో వాళ్ళ లగేజ్ వాళ్ళు తీసుకోవచ్చు. సేఫ్టీ అందరికి బాగుంటది. అంటే ఎక్కడ అతికిస్తారు ఇది స్టిక్కరు? ఎక్కడ ఇది బండిలో మీ ఆటోలో ఏ స్థలంలో అతికిస్తారు? ఆటో డ్రైవరు బ్యాక్ సైడ్‌లో ఉంటది. ఆటో ఎక్కే ప్యాసింజర్స్ వాళ్ళు ఆటోలో చూసుకొని ఆ ఫోటో తీసుకొని ఎక్కి కూర్చోవచ్చు. అంటే అదే ఎక్కే ప్యాసింజర్స్ వచ్చేసి ఫోటో తీసుకునేకి వసతిగా పెట్టింటారు. వసతిగా ఉంటది. సేఫ్టీ కోసం పెడతాం. అంటే కడపకు ఒకటి సెపరేటు వేరే ఏరియా వైస్‌గా ఉంటదా? లేకుంటే అంతా స్టేట్ వైడ్ ఒకటే అట్లా ఏమన్నా ఉంటదా? అంటే కడప జిల్లాకు సంబంధించిన లోకల్ బండ్లకు కడప ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో ఇస్తారు. ఇంగ కడప చుట్టూ ఉండే మండలంలో ఉండే వాళ్ళ ఏరియా తాలూకాలలో వాళ్ళకు వాళ్ళ స్టేషన్‌లో ఇస్తారు. అంటే ఇది ఏరియా వైస్‌గా డివైడ్ చేసినారు కదా, దానివల్ల ఏం ప్రయోజనాలు ఉంటాయండి? పబ్లిక్కు సేఫ్టీ కోసము ఇదంతా సేఫ్టీ బాగుంటదని చేయడం. అన్న మీరేం చెప్తారన్న? ఈ రూల్స్ పెట్టింది చాలా మంచిదే సార్ మనకు. ఎందుకంటే అందరికీ సేఫ్టీ బాగానే ఉంటది. వాళ్ళు సామాన్లు ఒకవేళ మర్చిపోయినా గానీ, మన కాడ ఆటోలో నెంబర్ చూసుకొని ఖచ్చితంగా ఫోన్ చేస్తారు మా నెంబర్‌కు. మనం పోయి ట్రాఫిక్ స్టేషన్‌లో అయినా ఇయ్యొచ్చు, వాళ్ళకైనా ఇయ్యొచ్చు. అది చాలా మంచిదే చేస్తా ఉన్నారు. అంటే ఇది కడపలో ఉండే ప్రతి ఒక్క ఆటోకి ఇస్తారా? లేకుంటే ఏమన్నా రికార్డ్స్ చెక్ చేయడం అట్లా ఏమన్నా ఉంటదా? వీళ్ళు చెక్ చేసే ఇస్తున్నారు సార్. ఒకవేళ రికార్డు ఏమన్నా లేకపోతే ఇయ్యడం లే. ఆ! రికార్డ్ పర్ఫెక్ట్‌గా ఉంటే పీసీ నంబరు అలౌడ్ చేస్తారు. అలౌ చేస్తున్నారు. పీసీ నెంబర్ ఖచ్చితంగా ఉండాల్సిందే ప్రతి ఒక్క ఆటోకు. అంటే లేకపోతే గతంలో కూడా ఉండేది కదా ఈ పీసీ నంబర్లు మీకు ఉన్నాయి ఆటోలో సార్. ఉన్నాయి ముందు కదా? నుంచి గడప రిజిస్ట్రేషన్ నెంబర్ ఉన్నది. ఈ మధ్య కొంతమంది పిల్లోళ్ళు వాళ్ళు వీళ్ళు కొత్త బండ్లు తీసుకుంటారు ఫైనాన్స్‌లలో. వాళ్ళకి లైసెన్స్‌లు కూడా ఉండవు కొంతమందికి. అయినా గానీ పోలీస్ నెంబర్ వాళ్ళకు ఉండవు. ఇది పెట్టింది చాలా మంచిది. అయినా గానీ అందరూ పరిగెత్తొస్తారు ట్రాఫిక్ స్టేషన్ కాడికి. లేనోళ్ళకు సార్ చెప్పిండు కదా! ప్యాసింజర్లకు మేలు. హ్మ్. మామూలుగా చిల్లర వల్ల వచ్చి తోలకుండా లైసెన్స్ లేకుండా అదంతా మేలే. ఈ రోజు రోజుకి ఆటోలు ఎక్కువైతున్నాయి. ట్రాఫిక్ బాగా జామ్ అవుతా ఉంది. సో ఈ ఆటోలు వేరే వేరే మండలాల నుంచి కూడా వస్తున్నాయి. ఇతర మండలాల నుంచి కూడా టౌన్‌లోకి వస్తున్నాయి. సో ఏదన్నా వస్తువులు ప్రయాణికులు ఏదన్నా వస్తువులు సెల్ ఫోన్ గానీ, లగేజ్ గానీ, వాళ్ళ ల్యాప్‌టాప్ గానీ పోగొట్టుకున్నప్పుడు ఎక్కడి ఆటో ఇది అని తెలుసుకోవడం ఇబ్బందిగా ఉంది వాళ్ళకి కూడా. మా దగ్గరికి వస్తున్నారు. సో దీన్ని ఉద్దేశించి మా ఎస్పీ గారికి అడగడంతో సారు అందరికీ పీసీ నెంబర్‌లు కొత్తగా ఇవ్వండి. పాత నెంబర్లు కాకుండా కొత్తగా నెంబర్లు ఇస్తూ మళ్ళీ ఆటోలో ప్రయాణించే వాళ్ళకు కూడా వాళ్ళకి తెలిసే విధంగా ఆటో ఆ పీసీ నెంబర్ మనం అలాట్ చేసిన పీసీ నెంబరు. సో పీసీ నెంబరు తీసుకొని మన దగ్గరకు వచ్చినా సరిపోతుంది. వాళ్ళు దాని డీటెయిల్స్ అన్నీ మనం చెప్తాము. అదేవిధంగా ఇక్కడ ఏమంటే టోటల్ ఇచ్చేస్తున్నాం. వాళ్ళ వెనకాల సీట్లో ఎవరైతే కూర్చున్నారో వాళ్ళు చూడొచ్చు. పీసీ నెంబర్ చూడొచ్చు, డ్రైవర్ నేమ్ చూడొచ్చు, అండ్ డ్రైవింగ్ లైసెన్స్ చూడొచ్చు, సెల్ నెంబర్ చూసుకోవచ్చు. అది ఏ ఆటో స్టాండ్‌దో కూడా తెలుసుకోవచ్చు. ఇంకా అదేవిధంగా కింద ఉమెన్ అండ్ చైల్డ్ హెల్ప్ లైన్ ఫోన్ నెంబర్లు కూడా పెట్టేస్తున్నాము. ఆ ఉమెన్ అండ్ చైల్డ్ హెల్ప్ లైన్ ఫోన్ నెంబర్లు కూడా పెట్టేసడం వల్ల వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వడానికి ఈజీగా ఉంటుందని, అదేవిధంగా మాకు ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏ ఆటో స్టాండ్ అని వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఇమీడియట్గా అతన్ని పట్టుకొని వాళ్ళ లగేజ్ వాళ్ళకి అప్పగించుకోవడానికి కూడా అవకాశం ఉంటుందని. రెండో దాంట్లో ప్రయాణిస్తున్న వాళ్ళు అది చూడంగానే ఇది కడప ఆటోనే సోన్సా స్టాండ్ది అని తెలుసుకోవడం కానీ అట్లా తెలుసుకోవడం ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో మేము అవగాహన ఉన్నట్టు ఉంటుంది. సేమ్ టైం వీళ్ళని పిలిచి మేము పీసీ నెంబర్లు ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తున్నాము. ఆటోలు టర్నింగ్ పాయింట్స్లో ఎక్కడ పెట్టుకోవాలి, వాళ్ళకి ఆటో కేటాయించిన ప్లేసుల్లో పెట్టుకోవాలని, వాళ్ళు యూనిఫామ్ వేసుకోవాలని, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, ఈ విధంగా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తున్నాము. ఇప్పటికి దాదాపు ఒక 800 మెంబర్స్కి ఇచ్చినాము. ప్రస్తుతం కడప ఆటో వాళ్ళకి ఇస్తున్నాము. నెక్స్ట్ అదర్ మండలాలకు కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాము. ఇంకా అదేవిధంగా మేము ఈ స్లోగన్స్ కూడా అక్కడక్కడ పెట్టిద్దాం అనుకుంటున్నాము. మా సారు ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకే. ఎందుకంటే ఇప్పుడు నిన్న చూస్తే ఒకే టూ వీలర్లో నలుగురు పోతూ మొత్తము అందరూ చనిపోయారు. ఈ విధంగా
ట్రిపుల్ రైడింగ్ కాకుండా ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో పిల్లలు నలుగురు కూడా పోతున్నారు. దీనివల్ల వచ్చే అనర్థాలు ఏది, తల్లిదండ్రులు ఎంత బాధపడతారు, లేదంటే వాళ్ళని నమ్ముకున్న వాళ్ళు ఎంత బాధపడతారు అనే విధంగా వాళ్ళకు కూడా టోటల్ ఈ రహదారి భద్రతా నియమాలు కూడా వాళ్ళు కొన్ని ఒక 6 తయారు చేశాము. ఇవి కూడలిలో కానీ కనిపించేసి వాళ్ళకి అవగాహన చేద్దాం అనుకుంటున్నాము. ఇంకా మా సార్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. కొన్ని ఎన్సిసి వాళ్ళకి కూడా ఈ క్లాసెస్ చెప్పాలని, స్కూల్స్లో కూడా పోయి పిల్లలకి అవేర్నెస్ తీసుకురావాలని, ఈ మైనర్స్ డ్రైవింగ్ ఆప్ చేయించాలనే ఉద్దేశంతో ఉన్నాయి. అవన్నీ కూడా మేము త్వరలో ఇంప్లిమెంట్ చేస్తాము. ఆటోలో ప్రయాణిస్తున్న ఎవరైతే ప్రయాణికులు ఉంటారో వాళ్ళకి కనపడించే విధంగా అతని యొక్క డీటెయిల్స్ అన్నీ పెడుతున్నాము. ముఖ్యంగా అదే కాకుండా మనకు ఈ వెహికల్కి ఎప్పుడైతే పీసీ నెంబర్ ఇస్తామో ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము. రెండోది దానికి సంబంధించిన ఇన్సూరెన్సు, ఫిట్నెస్ సర్టిఫికేటు, పొల్యూషను, దాని కండిషన్ దాన్ని చూసుకొనే మనము ఇస్తున్నాము. అవన్నీ కూడా సర్టిఫికేట్లు వెరిఫై చేస్తున్నాము. పీసీ నెంబర్ ఇచ్చే ముందు ఇవన్నీ చెక్ చేయడం వల్ల మనకు ఏదన్నా దొంగ బండ్లు ఉన్నా కూడా, లేదంటే దానికి ఇన్సూరెన్స్ బండ్లు ఉన్నా కూడా మనకు తెలుస్తుంది. సో ఆ విధంగా కూడా మనకు ఉపయోగపడుతుంది అని మేము అందరి అంటే ఉండే పాత పీసీ నెంబర్లు కాకుండా ఇప్పుడు మళ్ళీ అన్ని కొత్తగా పీసీ నెంబర్లు ఇస్తున్నాము. చూసారు కదా, ఇప్పుడు మన కడప నగరంలో ఆటోలకు పీసీ నెంబర్లు అలౌట్ చేస్తున్నారు. దీనివల్ల వచ్చేసి మనకు ప్యాసింజర్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుందంట. ఎట్లా అంటే ప్యాసింజర్ ఎక్కిన తర్వాత ప్యాసింజర్కు ముందరే రికార్డు కనిపించేటట్టు పెట్టేసి దాన్ని ఫోటో తీసుకునేసి ఈవెన్ ఎప్పుడన్నా ఏమన్నా ప్రాబ్లం వచ్చి ఏమన్నా వాళ్ళ ప్యాసింజర్స్ యొక్క వస్తువులు మర్చిపోయినా కానీ ఆ ఫోటో తీసుకొని లేచి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఇచ్చేస్తే ఆ రికార్డ్ అంతా కూడా పోలీస్ స్టేషన్లో ఉంటుంది కాబట్టి వారిని ఈజీగా ట్రేస్ అవుట్ చేసేసి ప్యాసింజర్ యొక్క వస్తువులను భద్రంగా వాళ్ళకు తిరిగి వాళ్ళకి అందించే విధంగా ఉపయోగపడుతుందని చెప్పేసి చెప్తున్నారు.